బ్రేకింగ్ న్యూస్ వైసీపీ కార్యకర్తలు నాయకులు ప్రత్యర్థుల ఇళ్లపై పడి దాడులు చేస్తుంటే వారిని సమర్థిస్తూ జగన్ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెట్టడం అత్యంత సిగ్గుచేటని తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు బుద్ధ వెంకన్న తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కర్నూలు జిల్లాలో వ్యక్తిగత దూషణల సాకుతో ఒక దళిత వ్యక్తి ఇంటిపై పడి దాడి చేసిన వైసీపీ ఎమ్మెల్యే నాయకులపై పోలీసులు చట్ట ప్రకారం విచారణ జరిపి అరెస్టు చేస్తే దాన్ని అరాచక పాలన అంటూ జగన్ చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఎమ్మెల్యేకి ఒక చట్టం, సామాన్యులకు మరో చట్టం ఉండదు జగన్ అంటూ బుద్ధ వెంకన్న పేర్కొన్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఆధారాలను పరిశీలించి జడ్జి రిమాండ్ విధిస్తే దాన్ని కూడా రాజకీయం చేయటం జగన్ అవగాహన రాహిత్యానికి నిదర్శనమని మండిపడ్డారు. ఇంట్లో చొరబడి వస్తువులను ధ్వంసం చేసిన ఆధారాలు, వీడియోలు స్పష్టంగా కనిపిస్తున్నా జగన్ విడ్డూరంగా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. గతంలో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడి యాక్సిడెంట్ ఉదంతంలో బాధితులను బెదిరించినప్పుడు కూడా సమర్థించిన జగన్ ఇప్పుడు కూడా అదే ధోరణి ప్రదర్శిస్తున్నారని విమర్శించారు. అరాచక పాలనకు పేటెంట్ రైట్స్ ఉన్నది జగన్కేనని, ఆయన పాలనలోని అరాచకాలను తట్టుకోలేకే ప్రజలు వైసీపీని 151 సీట్ల నుంచి 11 సీట్లకు పరిమితం చేశారని గుర్తు చేశారు. చూస్తున్నాం. మహిళా ఎస్ఐ మీద ఎలా చేశారు, అంత దారుణం చేశారు. మహిళా ఎస్ఐని కూడా చూడకుండా అసలు ఒక ముఖ్యమంత్రిగా మీరు ట్వీట్ చేసే ముందు మీకు అవగాహన లేనటువంటి ఎన్నో చేస్తున్నారు. ఇప్పుడు ఒక అవగాహన ఉన్నటువంటి వ్యక్తిని పక్కన పెట్టుకోనన్నా ట్వీట్ చేయాలి. నాకున్న అవగాహన కూడా మీకు లేకపోతే మీరు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఏం పనిచేశారు, ఎలా చేశారు? మొన్న ఏం జరిగింది? సీదిరి అప్పలరాజు గురించి మాట్లాడారు. సీదిరి అప్పలరాజు చాలా నిజాయితీపరుడు. సీదిరి అప్పలరాజు మీద కేసు ఎలా పెట్టారు? సీదిరి అప్పలరాజు కేసు సాక్ష్యాలని తారుమారు చేయడమే కాకుండా ఒక పీసీ యువకుడిని చెప్పి మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని భయప్రాంతాలు చేసి కేసు వాపసు తీసుకోమని, నా కుమారుడు కాదని వేరే వాళ్ళని ఇరికించే ప్రయత్నంలో వాళ్ళు బయటకు వచ్చి చెప్పారు. జగన్మోహన్ రెడ్డికి వాస్తవాలు తెలుసుకోకపోతే తెలుసుకోవచ్చు, నేను చెప్తున్నా. లేదా ఎవరైతే సీదిరి అప్పలరాజు బెదిరించాడో, సీదిరి అప్పలరాజు బెదిరించలేదని వాళ్ళని చెప్పారా? చెప్పరా? సీదిరి అప్పలరాజు ఒక బీసీ యువకుడిని ఆ కుమారుడికి చంపేసి యాక్సిడెంట్ చేసి, యాక్సిడెంట్ చేసి ఆ సాక్ష్యాలు తారుమారు చేయడానికి వాళ్ళు ప్రలోభాలు పెడితే, ఆ ప్రలోభాలకు వాళ్ళు లొంగకపోతే సాక్ష్యాలు తారుమారు చేస్తే కంపల్సరీ కేసు పెడతారు. ఒక కేసులో ఒక ముద్దాయికి బెయిల్ వచ్చినా ఆ బెయిల్లో క్లియర్గా చెప్తారు సాక్షులను ఎవరిని బెదిరించకూడదని. మళ్ళీ బెదిరిస్తే ఆ బెయిల్ రద్దు చేస్తారు. అది కూడా తెలియదా జగన్మోహన్ రెడ్డి? జగన్మోహన్ రెడ్డి ఇతరుల గురించి మాట్లాడడం అంటే, ఆయన చంద్రబాబు గారి కాస్త 1 ఏళ్ళు చూపిస్తే ఆయన కాస్త 4 ఏళ్ళు చూపిస్తారు. అరాచక పాలనకి కేర్ ఆఫ్ అడ్రస్ జగన్మోహన్ రెడ్డి. అరాచక పాలన పేటెంట్ రైట్స్ ఎవరికన్నా ఉన్నాయంటే జగన్మోహన్ రెడ్డికే.
కాబట్టి ప్రజలు చిత్తుగా ఓడించారు. ఓన్లీ ఒకే ఒక దాని మీద, ఒకే ఒక స్లోగన్ మీద, జగన్మోహన్ రెడ్డిని తట్టుకోలేం బాబోయ్ అని. నిన్న విరూపాక్షి ఎవరైతే వైసీపీ ఎమ్మెల్యే ఉన్నాడో ఆ ఎమ్మెల్యే అరెస్ట్ అయితే వెంటనే దాని మీద ట్విట్టర్లో మాట్లాడాడు. కర్నూలుకు చెందినటువంటి కర్నూలు జిల్లా చిప్పగిరి మండలం మేనకల్లుకు చెందినటువంటి టీడీపీ కార్యకర్త గురునాథ్, అలాగే సంఘాలకు చెందినటువంటి వైఎస్ఆర్సీపీ కార్యకర్త గిరి మధ్యలో వాళ్ళ వ్యక్తిగతంగా ఒక దోషంలో జరిగింది, మాట్లాడుకున్నారు ఫోన్లు. వెంటనే ఎమ్మెల్యే విరూపాక్షికి తెలపడంతో ఆయన శనివారం రాత్రి తన కుమారుడు చంద్రశేఖర్ భారీగా అంత్యంతో కలిసి ఆ గురునాథ్ మీద దాడి చేయడమే కాకుండా ఇల్లంతా చిందరబందర చేశారు. ఆ గురునాథ్ ఎవరో ఒక దళితుల మీద దాడి చేస్తే పోలీసులు కేసు పెట్టరా? అతను వెళ్ళారు, ఫస్ట్ స్టేషన్కి వెళ్ళాడు, కేసు పెట్టాడు. కేసు పెడితే ఎమ్మెల్యేకి ఒక రాజ్యాంగం, మామూలు వ్యక్తులకు ఒక రాజ్యాంగం ఉంటుందా? అరే క్లియర్గా కనబడుతుంది దాడి చేసినటువంటి విధానం. దాడి చేయగానే వెళ్ళి కేసు పెట్టాడు. కేసు పెడితే ఆయనతో పాటు 14 ఆయనతో పాటు ఇంకో 14 మంది మీద పెడితే రిమాండ్కి ఎవరు పంపిస్తారండి? రిమాండ్కి ఎవరు పంపిస్తారు? తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం పంపిస్తారా? జడ్జి గారు పంపిస్తారు. ప్రభుత్వం రిమాండ్కి పంపిస్తుందంటే ఏంటి? జగన్మోహన్ రెడ్డి మేమేం తప్పుడు కేసు పెట్టలేదు కదా. మేము అక్కడ జరిగినటువంటి విషయం ఏదైతే ఉందో గురునాథం ఆ కేసు పెట్టాడు, పార్టీకి కూడా తెలియదు. కేసు పెడితే దాని మీద యాక్షన్ కేసు పుటప్ చేశారు పోలీసు వారు చేస్తే ఆయనకి జడ్జి గారికి తెలుసు అది రిమాండ్ వేయాలా లేదా బెయిల్ ఇవ్వాలా ఏం చేయాలో. అది రిమాండ్కి పంపించే కేసు. రిమాండ్కి పంపిస్తే చంద్రబాబు నాయుడు గారు ఏదో రిమాండ్కి పంపించారని ట్వీట్ చేస్తారేంటి? తెలుగుదేశం పార్టీ అరాచక పాలన అంటారేంటి? తెలుగుదేశం పార్టీ సంక్షేమానికి మారుపేరు. సంక్షేమం అంటే చంద్రబాబు గారు అంటే సంక్షేమం. నిన్న సాయంత్రం జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేశాడు, రాష్ట్రంలో అరాచక పాలన జరుగుతుంది అని. సరే, ఆయన రాసింది మనం చెప్పడం కంటే జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనకి కేర్ ఆఫ్ అడ్రస్. జగన్మోహన్ రెడ్డికి ఒక అవగాహన లేదు. ఆయనకి ఎప్పుడైతే 11 సీట్లు వచ్చాయో మది భ్రమించి మాట్లాడుతున్నాడు. నిన్న ఆ చట్టంలో రాసిన ప్రతి అంశం కూడా ఆలోచనలు లేకుండా రాసినటువంటి విధానమే. ఏమన్నా అక్కడ మీరు పలాస అక్కడికి వెళ్ళాము, ఇప్పుడు శ్రీకాకుళం 2 రాజకీయ వర్గాల మధ్య జరిగింది కాదు కదా. మీరు చంపేసినటువంటి సిదిరప్పల రాజుని, బెదిరించినటువంటి సిదిరప్పల రాజుని పరామర్శించారు, కానీ చనిపోయిన వ్యక్తి ఇంటికి ఎందుకు వెళ్ళి పరామర్శించాలా? ఏ పార్టీ కాదే, ఎందుకల్లా మీరు అంటే చెప్పడం కరెక్ట్ అంటారా? చెప్పండి. అదే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటే ఏదో గంజాయి తాగి బైక్ వేసుకొని వెళ్ళి తగిలింది.